తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారన్నారు టీటీడీ తరపు న్యాయవాది లూథ్రా. తయారైన లడ్డూలను టెస్టింగ్కు పంపించారా అని సుప్రీంకోర్టు అడిగింది. అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా అని సుప్రీం అంది. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అని సుప్రీం ప్రశ్నించింది. విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయింది సుప్రీం. ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితోటి లడ్డూ తయారు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లేవంది ధర్మాసనం. నెయ్యిలో కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది అని లూథ్రా అంటున్నారు. గతంలో ఇదే కాంట్రాక్టర్ కొన్ని ట్యాంకర్లు సరఫరా చేశారని లూథ్రా సుప్రీంకి చెప్పారు. అయితే లడ్డూ తయారీకి ఆ నెయ్యి వాడారా లేదా అనేదే మా ప్రశ్న అంది సుప్రీంకోర్టు. సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకి ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం సైతం సమాధానం చెప్పాల్సి ఉంటుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వయంగా ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి టీటీడీ ఈవో చేసిన వ్యాఖ్యలకి పొంతన లేదన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి దీన్ని? చాలా క్లియర్గా ఈరోజు జరిగినటువంటి వాదనలో సుప్రీంకోర్టు కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని పరిగణలో తీసుకుంది. ఇది కేవలం ఒకళ్ళిద్దరికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించి కాదు, ప్రపంచవ్యాప్తంగా తిరుమలకి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో చాలా ఆచితూచి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం తన కామెంట్స్లో చాలా క్లియర్గా ప్రస్తావించిన విషయాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇందులో ఇక్కడ కల్తీ జరిగింది అనేది ప్రాథమికంగా కొంత సమాచారం వచ్చింది. కానీ ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఒక ప్రకటన చేసే ముందు సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది కదా అన్నది సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యల సారాంశం.